తెలుగు చిత్ర పరిశ్రమకి సంక్రాంతి పండుగకి అవినాభావ సంబంధం ఉంది. ఈ సీజన్ లో సినిమాను విడుదల చేసే యావరేజ్ టాక్ వచ్చినా కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. దీంతో తెలుగు నిర్మాతలు సంక్రాంతి పండుగకి సినిమా విడుదల చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రతి సంవత్సరం 2 లేదా అంతకంటే ఎక్కువగా సినిమాలు విడుదలవుతాయి. అయితే ప్రజెంట్ నటిస్తున్న హీరోల్లో ఎక్కువగా హిట్లు ఏ హీరోకు ఉన్నాయో టాప్ 5 వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. టాప్ 5 రవితేజ కూడా పలుమార్లు సంక్రాంతి బరిలో నిలిచారు. 2000 సంవత్సరానికి వచ్చిన అన్నయ్య సినిమాలో చిరంజీవి తమ్మునిగా నటించి మెప్పించారు. 2003లో సంక్రాంతికి ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాతో తొలిసారి బరిలోకి నిలిచారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత 2008లో కృష్ణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. 2010వ సంవత్సరంలో శంభు శివశంభు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత 2011వ సంవత్సరంలో మిరపకాయ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 2021లో క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కరోనా తర్వాత క్రాక్ సినిమాతో తొలి హిట్ అందించారు. టాప్ 4 చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి చాలా సినిమాలతో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదటిసారిగా 1979లో తాయారమ్మ బంగారమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ హిట్ అందుకున్నారు. 1983లో ప్రేమ పిచ్చోలు సినిమాతో వచ్చి భారీ డిజాస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత 1985లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చట్టంతో పోరాటం సినిమా విడుదలై యావరేజ్ గా నిలిచింది. అదేవిధంగా 1986లో కిరాతకుడు సినిమాతో వచ్చి అటర్ ఫ్లాప్ అందుకున్నారు. 1987లో దొంగ మొగుడు సినిమాతో మొదటిసారి సూపర్ హిట్ అందుకున్నారు. 1988లో మంచి దొంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. 1989లో అత్తకు ఎమ్ముడు అమ్మాయికి మొగుడు సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. 1991లో స్టూవర్ట్ పురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ అందుకున్నారు. 1993 సంక్రాంతికి ముఠా మేస్త్రి సినిమాతో వచ్చి హిట్ అందుకున్నారు. 1994లో చిరంజీవి త్రిబుల్ యాక్షన్ గా వచ్చిన ముగ్గురు మనగాళ్ళు సినిమా వచ్చి ఫ్లాప్ అయింది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని 1997లో హిట్లర్ సినిమాతో వచ్చి చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నారు. 1999లో స్నేహం కోసం అనే రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నారు. 2000లో అన్నయ్య సినిమాతో సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. 2001లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మృగరాజు సినిమాతో కెరీర్ లో భారీ డిజాస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత 2004లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంజి సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్ అయింది. దాదాపు 7 సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది. ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లో వెళ్లిపోయారు. తన రీ ఎంట్రీలో ఖైదీ నంబర్ 150 అనే రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా. ఆ తర్వాత 2023లో వాల్తేరు వీరయ్య సినిమాతో తొలిసారి సంక్రాంతి సీజన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. టాప్ 3 మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి సినిమాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది. మొట్టమొదటిసారిగా 2002లో టక్కిడి దొంగ సినిమాతో సంక్రాంతి బరిలోకి నిలిచారు. ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది. కానీ 5 నంది అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత 2003లో వచ్చిన ఒక్కడు సినిమాతో కెరీర్ మొదటిసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో అన్ని రికార్డులను బ్రేక్ చేసింది ఈ సినిమా. అయితే ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుని 2012లో బిజినెస్ మ్యాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ అయింది. 2013లో సీతమ్మ వాకిట్లో సినిమాల జట్టు సినిమాతో వెంకటేష్ తో కలిసి నటించారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈసారి రూట్ మార్చి సుకుమార్ తో వన్ నేనొకడినే సినిమాతో 2014 సంక్రాంతి బరిలోకి దిగి ఫ్లాప్ అందుకున్నారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని 2020లో సరిలేరు నీకెవరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి సూపర్ హిట్ అందుకున్నారు. అదేవిధంగా గత ఏడాది విడుదలైన సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ రేంజ్ హిట్ అందుకున్నారు. కానీ బయ్యర్స్ ను ఈ చిత్రం నిరాశపరచలేదు. మొత్తానికి సంక్రాంతి బరిలో మహేష్ బాబు 1 ఇండస్ట్రీ హిట్, 2 సూపర్ హిట్లు, 2 హిట్ సినిమాలు అందించారు. టాప్ 2 బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణకి సంక్రాంతి పండుగ ఎంతో స్పెషల్. 1985 సంక్రాంతి బరిలోకి ఆత్మబలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఆ తర్వాత 1987లో భార్గవ రాముడు సినిమాతో సంక్రాంతికి వచ్చి యావరేజ్ హిట్ తో సరిపెట్టుకున్నారు. 1988లో ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాతో తొలిసారి సంక్రాంతి హిట్ అందుకున్నారు. 1989లో భలే దొంగతో వచ్చి హిట్ కొట్టారు. అదేవిధంగా 1990లో ప్రాణానికి ప్రాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి ఫ్లాప్ అందుకున్నారు. ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుని 1996 సంక్రాంతికి వంశానికి ఒక్కడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ హిట్ అందుకున్నారు. 1997 సంక్రాంతి పండుగకి పెద్దన్నయ్య సినిమాతో మొదటిసారి సూపర్ హిట్ అందుకున్నారు. 1999 సంక్రాంతి పండుగ బాలయ్య సమరసింహారెడ్డి సినిమాతో వచ్చి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. రాయలసీమ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ఈసారి 2000లో వంశోద్ధారకుడు సినిమాతో వచ్చి ఫ్లాప్ అందుకున్నారు. 2001లో వచ్చిన నరసింహానాయుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. చిరంజీవి వెంకటేష్ లతో పోటీపడి మరి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. అదేవిధంగా 2002లో సీమసింహ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్ అందుకుంది. 2004లో లక్ష్మీ నరసింహ అనే రీమేక్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. 2008లో వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఒక్కమ్మగడు సినిమా వచ్చి కెరీర్ లోనే భారీ డిజాస్టర్ అందుకున్నారు. దాసరి దర్శకత్వంలో 2011లో పరమవీర చక్ర సినిమాతో మరోసారి డిజాస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని 2016లో డిక్టేటర్
సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. బాలయ్య 100వ సినిమాగా 2017 లో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అదే విధంగా 2018 లో జై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నారు. 2019 లో సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాతో వచ్చి ఫ్లాప్ అందుకున్నారు. ఆ తర్వాత 2023 లో వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. రీసెంట్ గా 2025 లో డాకు మహారాజ్ సినిమాతో వచ్చి మరోసారి హిట్ అందుకున్నారు. మొత్తానికి బాలయ్య 2 ఇండస్ట్రీ హిట్లను అందుకున్నారు. 2 సూపర్ హిట్ సినిమాలు, 7 హిట్ సినిమాలతో దుమ్ము దులిపారు అని చెప్పవచ్చు. టాప్ 1 విక్టరీ వెంకటేష్. తెలుగు చిత్రసీమలో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోలో వెంకటేష్ ఒకరు. విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తండ్రి సినిమాతో మొదటిసారి సంక్రాంతికి వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఆ తర్వాత ధర్మక్షేత్రం సినిమా వచ్చి యావరేజ్ హిట్ అయింది. ఆ తర్వాత 2002 సంవత్సరంలో సంక్రాంతికి కలిసి ఉందవరా సినిమాతో వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుని 2008 లో లక్ష్మి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. 2010 లో శ్రీనువైట్ల దర్శకత్వంలో నమో వెంకటేశ్వర సినిమాతో వచ్చి ఫ్లాప్ అందుకున్నారు. 2012 లో బాడీగార్డ్ సినిమాతో వచ్చి యావరేజ్ హిట్ అందుకున్నారు. 2013 లో సీతమ్మ వాకిట్లో సినిమాల జట్టు సినిమాతో మరోసారి సూపర్ హిట్ కొట్టారు. 2015 లో గోపాల సినిమాతో హిట్ అందుకున్నారు. 2019 లో F2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. రీసెంట్ గా 2025 లో సంక్రాంతికి వస్తున్న సినిమా కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. మొత్తానికి వెంకటేష్ పొంగల్ బరిలో 2 ఇండస్ట్రీ హిట్ సినిమాలు, 3 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. 3 యావరేజ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు అలరించారు. వీళ్లతో పాటు రామ్ చరణ్ 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి 2 సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్నారు. రామ్ పోతినేనికి 2 హిట్లు ఉన్నాయి. ఈ విధంగా చాలా మంది హీరోలకు హిట్లు ఉన్నాయి.